అందరికీ నమస్తే. నేను భార్గవ్. నిత్యం కాంట్రవర్సీలలో నిలిచే తెలంగాణ శ్యామ్ నాతో పాటు ఉన్నారు ఈరోజు. ఒకసారి మనం శ్యామ్‌తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే శ్యామ్ అన్న. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్, ఫైన్. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటన గురించి మనం డిస్కస్ చేద్దాం. ఏమనిపించింది మీకు? అసలు ఆ అబ్బాయి బతికున్నాడా? లాకప్ డెత్ చేసిర్రా? ఏమనిపించింది? ఇప్పుడు ఏదైనా భార్గవ్, ఇప్పుడు ఓ దగ్గర ఓ సంఘటన జరుగుతది. హ్మ్. అది ఎలా తెలుస్తది పబ్లిక్‌కు? మీలాంటి జర్నలిస్ట్‌లకు గాని, నాలాంటి ఉద్యమకారులకు గాని, స్వయంగా మనం వెళ్లి అక్కడికెళ్ళి చూడం గదా! హ్మ్. నల్గొండలో ఓ ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తులు నలుగురు రూమ్‌లోనే మరి చచ్చిపోయారా? వాళ్ళని ఎవరైనా చంపారా? వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా అని తెలీదు. 4 శవాలు బయటకొచ్చినాయి. అది కూడా కుళ్ళిపోయిన స్థితిలో కుళ్ళిపోయిన శవాలు. హ్మ్. పక్కనోళ్ళు కంప్లెయింట్ ఇస్తే. అట్లనే మీరన్నటువంటి ఏదైతే ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించినటువంటి కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఈ నాగరాజు అనేటువంటి సీఐ గారు గాదె సాయి కృష్ణ అవును. అనేటువంటి ఒక 23 ఏళ్ల యువకుడిని, కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 23 ఏళ్ల యువకుడిని ఏదో పాత కేసులు ఆయన మీద ఏదో ఉంటే కోర్టుకి అటెండ్ కావట్లేదు అనేటువంటి ఉద్దేశంతోని 2, 3 సార్లు నోటీసులు పంపిస్తే వాడు రాలేదంట. హ్మ్. వాడు అని అన్నందుకు నన్ను క్షమించండి. ఎందుకంటే రౌడీ షీటర్ అని అంటున్నారు కాబట్టి రౌడీ ఆయన షీటర్ అని ఆయన ఆయన అంటున్నారు. మాట్లాడినటువంటి భాషనే. కానీ నేను అలా మాట్లాడా. రాలేదనుకుంటా ఈయన సాయి కృష్ణ అన్నట్టు వ్యక్తి. హ్మ్. రాకపోతే 2, 3 సార్లు కానిస్టేబుల్‌ని పంపించారు. ఇంటికి పంపించారంట. హ్మ్. ఏందమ్మా మీ కొడుకేడంటే నాకు తెలవదని వాళ్ళ అమ్మన్నదంట. హ్మ్. ఆ తల్లి ఫోన్ గూడా ఈ సీఐ నాగరాజు పట్టుకొని రమ్మంటే సీఐ నాగరాజు పట్టుకొనొస్తే మరి ఏ రకంగో తెలీదు. తల్లిని కూడా బెదిరించారంట ఆ! కదా! నీ బెదిరిచ్చిర్రు. కొడుకుని చంపేస్తాము. అదే ఇంటికి బెదిరిచ్చిర్రు. రాడిగా. వినండి. బెదిరిచ్చిర్రు. తల్లిని గూడా బెదిరిచ్చారు. ఆ! పోలీస్ స్టేషన్‌కొచ్చింది అమ్మ. హ్మ్. పో పో ఫోన్ తీసుకొనొస్తే తర్వాత మరి ఎట్లనో ఎవరి ఫ్రెండ్ సర్కిల్‌లోనో ఎక్కడనున్నాడో ఏందో పట్టుకుంటారు గదా! హ్మ్. పట్టుకున్న తర్వాత కస్టడీలో పెట్టుకున్నారు బానే ఉన్నది. హ్మ్. మరి ఎటు పంపించారో ఏందో తెలీదు. ఈ తల్లి ఫోన్ తీసేసుకున్నారా? పిల్లగాన్ని మరి రిమాండ్ చేసి జైలుకి పంపించారా? ఎక్కడున్నారనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ తల్లికి లేదు. హ్మ్. 4, 5 రోజుల తర్వాత ఆ తల్లొచ్చి, "సార్ నా కొడుకు ఏడున్నాడో ఫోన్ చేసుకుంటా." ఫోన్ ఇయ్యండంటే, "ఫోన్ ఇయ్యడంట నీ కొడుకు లేడు చచ్చిపోయిండని చెప్పినా గదా! హ్మ్. అయిపోయింది నీ కొడుకు చచ్చిపోయాడని మళ్ళెందుకు వస్తున్నావమ్మా నువ్వు?" హ్మ్. అనేటువంటి తరాలు సీఐ నాగరాజు మాట్లాడినాడు. ఒకవేళ లాకప్ డెత్ జరిగిందనుకుందాం మనం. ఆ! చనిపోయిండనుకుందాం, చంపేసిర్రనుకుందాం. అవును. కానీ పోలీసులు హింట్ అయితే ఇయ్యరు గదా! అట్లా ఏమని? చంపేస్తాము, నీ కొడుకు ఇంటికి రాడు. కావాలని హింట్ ఇవ్వరు గదా! అంటే సైలెంట్‌గా చేసుకుంటా పోతారు ఇప్పుడు పోతే. ఆ తల్లి నిరక్షరాస్యత. చదువుకోలేదు హ్మ్. పెద్దగా. హ్మ్. రాజకీయ అండదండలు ఉన్నటువంటి వ్యక్తి గాదు. హ్మ్. మీలాగా జర్నలిస్ట్ గాదు. నాలాగా ఉద్యమకారురాలు కాదని నేను అనుకుంటున్నా. అయితే సామాన్యులు గదా! నీ కొడుకుని చంపేసావమ్మా ఎళ్ళిపో అంటే భయపడి ఎళ్ళిపోతదనేటువంటి భ్రమలో సీఐ నాగరాజు ఆ తల్లిని బెదిరించాడు. హ్మ్. తర్వాత వాళ్ళ కుటుంబంలోనే ఎవరైతే ఆ తల్లి ఉన్నదో మన సాయికృష్ణ వాళ్ళ తల్లి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కొంతమంది చదువుకున్నటువంటి వాళ్ళ చుట్టాలు లాయర్‌లు ఉన్నారంట. ఓకే. ఆమె తర్వాత కోర్ట్‌లో ఒక పిటిషన్ ఏస్తే 24 గంటల్లో మా గాదె సాయికృష్ణ ఎక్కడున్నాడో చెప్పాలని వాళ్ళు ఒక ఏపీఎస్ కార్పొరేషన్ పిటిషన్ యేసుకున్నారు. అవును. యేసుకుంటే వాళ్ళు 25వ తారీఖు రేపు ఇయ్యాల ఎంత డేటు? హ్మ్. 23 అనుకుంటా గదా! హ్మ్. 23 ఇయ్యాల. హ్మ్. ఇయాల అవును. 23, 23. 24 ఎల్లుండి పెట్టాలి. హ్మ్. వాస్తవానికి ఇంత పెద్ద చర్చ జరుగుతా ఉంది. కోర్టు ఎక్కడున్నాడో చెప్పాలి. మీరు కస్టడీలో తీసుకున్నారు గదా! ఈ సాయికృష్ణని. మీరేమైనా రిమాండ్ చేశారా? మీ ప మీ మీ కస్టడీలో ఏమైనా ఉన్నాడా? ఏంటి అనేది కోర్ట్ అడుగుతుంటే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. హ్మ్. మేము వెతుకుతున్నాం 4 టీములుగా, 5 టీములుగా అంటా ఉన్నారు. వాస్తవానికి అక్కడ జరిగినటువంటి విషయం ఏంటే ఆ అబ్బాయిని కొట్టి బూడిద చేసి శవం అంటే బొక్కలు కూడా దొరకకుండా కాల్చి చంపేశారు. కొట్టి, కాల్చి, బూడిద బూడిద చేసి చేసి చంపేశారు. చంపేశారు. ఓకే. సిఐ నాగరాజు ఒక్కడే గాదు. ఆ! అక్కడున్నటువంటి జడా శ్రావణ్ కుమార్, జై భీమ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి, హ్మ్. చాలామంది జగన్మోహన్ రెడ్డి, వాటి వీళ్ళంతా హ్మ్. వైఎస్ఆర్‌సీపీ వాళ్ళు గాని, హ్మ్. లేకపోతే దళిత బహుజన పార్టీలకు ఐడియాలజీకి సంబంధించిన వ్యక్తులు. హ్మ్. నాకు అర్థం కాక అడుగుతా. ఒక మనిషి ఇన్ని రోజుల నుంచి హ్మ్. ప్రజలందరూ రోడ్లెక్కి అడుగుతుంటే ఎక్కడుంటాడు భార్గవ్? అంటే మీరు కొట్టి, కాల్చి చంపేశారని మీరు చెప్తున్నారు. ఎవిడెన్స్ ఎక్కడ లేదు. మళ్ళీ మీ మీద మరి ఏడి రివర్స్ మనిషేడి? ఆ! మనిషేడి? ఇప్పుడు ప్రజలందరూ ఆరోపిస్తుంది అదే గదా! ఆ! మనిషేడి? హ్మ్. ఆయన ఆయన పవన్ కళ్యాణ్ ఏం చెప్తా ఉన్నాడు? కాపు బిడ్డకు అన్యాయం జరిగిందని కాపు నాయకుడిని మీరు నన్ను నిలదీస్తా ఉన్నారు. హ్మ్. వాడొక రౌడీ షీటర్ అంటా ఉన్నాడు పవన్ కళ్యాణ్. అంటే దాన్ని ఆయన ఓకే. ఆయన ఆయన సమర్థించుకుంటున్నాడు. సరే ఆ! బ్రదర్ ఆ! నేనేమంటున్నా రౌడీ షీటర్‌ని శిక్షించాల్సినటువంటిది ఎవరు? అయినా భారత కోర్ట్. రాజ్యాంగం చెప్తుంది గదా! ఒక మనిషిని ఇంకొక మనిషి చంపే హక్కు ఎక్కడ లేదని. సరే బ్రదర్ ఆ! సంపు నువ్వు వద్దంటలే. ఆ! ఎప్పుడు చంపాలి నువ్వు? హ్మ్. కోర్ట్ ఉరి తీయమంటే ఉరి తీ. హ్మ్. ఓకేనా? కోర్ట్ కాల్చి చంపమంటే కాల్చి చంపు. హ్మ్. నీకెక్కడ ఆయన ఆయన ఈయన ఈ పని చేశాడని నువ్వే నిర్ధారిస్తావా? హ్మ్. పోలీసోళ్ళకి హక్కుందా? హ్మ్. పోలీసోళ్ళకి చంపే హక్కుందా? అది ఎందుకు గత ప్రభుత్వంలో ఏమన్నా ఈ వ్యక్తి ఏమన్నా ఇది జేషిండా? ఎవరు చంపబడ్డటువంటి వ్యక్తా? చెప్పబడ్డటువంటి ఇప్పుడు కాదు బ్రదర్. ఇప్పుడు ఆయన మీద ఏదో కేసులున్నాయంట. హ్మ్. ఒక అమ్మాయిని ఇబ్బంది పెట్టిన కేసుందంట. లేకపోతే ఏదో గంజాయి కేసుందంట. వాటెవర్ ఏటో 10, 15 కేసులున్నాయని చెప్తా ఉన్నారు. ఎన్ని కేసులైనా ఉండని. ఆ! రేవంత్ రెడ్డి మీద 75 కేసులున్నాయి. అవును గదా! మరి ఆయనని తీసుకొని పోయి రిమాండ్‌లో ఏసి కొట్టి హ్మ్. సీఐ నాగరాజు గారికి ట్రాన్స్‌ఫర్ చేపించుకోండి. మీరు ఆయనకిచ్చినటువంటి ట్రీట్‌మెంట్ ఈయనకిస్తారా? లేదు గదా! ఇయ్యరు ఇవ్వరట. కదా! ఇవ్వరు. కసబులు యాంటోని 5 ఏళ్ళు జైల్‌లో పెట్టి బిర్యానీ పెట్టి దున్నపోతులా పెంచి హ్మ్. తర్వాత ఉరి తీశారు బ్రదర్.
ఉమ్, అంటే మనకు సిస్టమ్ ఉంది, ఇంకా లా ఎందుకు? అవును. లా అంటే ఇప్పుడు మనకు మనకు కోర్టులు లేకపోతే వ్యవస్థలు ఇవన్నీ ఎందుకు చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే? కానీ చాలా కీలకమైన అంశం ఇది. ఇది ఎవరు మాట్లాడట్లేదు యాక్చువల్‌గా. మాకు ఇప్పుడు కనుమరుగైపోతది కేసు గూడా ఇది. చంద్రబాబు ఆ! నాయుడు అంత దుర్మార్గుడు ఈ హ్మ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏ రాజకీయ నాయకుడు లేడు. హ్మ్. ఎందుకనంటే హ్మ్. అరే సంపినోడే పోయి సంతాప సభలు చేసినట్టు ఉన్నది బ్రదర్. నీ నీ ప్రభుత్వమే ఇప్పుడు కస్టోడియల్ డెత్ జరిగింది. హ్మ్. ఎవరు చేశారు? ఎట్లా నిర్ధారిస్తున్నారు మీరు జరిగింది అని మరి అంటున్నా. జరగకపోతే సీఏ నాగరాజుని ఎందుకు సస్పెండ్ చేశావు? హ్మ్. సీఏ నాగరాజుని మీద ఎందుకు కేసు పెట్టావు? అంటే ఆధారాలు ఉండొద్దనా? అంతే కదా! ఆ! ఆ! ఇప్పుడు ఆ! మేము ఏదో తాత్కాలికంగా మేము సీఐ నాగరాజుని తొలగిస్తా ఉన్నాం. హ్మ్. ఒక వర్గం అయితే సీఐ నాగరాజు చాలా మంచోడు. హ్మ్. ఆయన సొంత డబ్బులతోని సీసీ కెమెరాలు పెట్టించాడు. ఆయన సొంత డబ్బులతోని చాలా ప్రజాసేవ చేశాడు హ్మ్. అని చెప్పుకుంటా ఉన్నారు. హ్మ్. సరే అంత చేసినటువంటి వ్యక్తిని మరెందుకు సస్పెండ్ చేస్తా ఉన్నావు? ఓకే. ఒక మనిషిని చంపి హ్మ్. నీ కస్టడీలోకి తీసుకొని కొట్టినవా? నువ్వు కొట్టిన తర్వాత ఆయన చచ్చిపోయాడా? ఆయన బొక్కలు ఇరిగాయా? వాటెవర్ నువ్వు ఏం చేశావనేది నువ్వు అంటే చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. హ్మ్. నీ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకున్నది? ఓకే. ఇప్పుడు దీంట్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ వీళ్ళందరికీ తెలిసే జరిగిందనుకోవచ్చా ఇదంతా? ఇప్పుడు సీఐ గారి పైన ఎవరుంటారు బ్రదర్? ఏసీపీ అంతే. ఉంటారు. ఆ! ఏసీపీ ఇప్పుడు నువ్వు మీ బాస్ తప్పుగా అనుకోకు. అంతే. నువ్వు ఒక ఛానెల్‌లో పనిచేస్తున్నావు. హ్మ్. నువ్వు ఏదైనా కంటెంట్ క్రియేట్ చేయాలన్నా, సార్ నేను ఇలా చేయాలనుకుంటున్నానని నీ సంబంధిత స్టాఫ్‌కు చెప్పే కదా నువ్వు పైన చేస్తావు. హైయర్ ఎవరో ఒకళ్ళు ఉంటారు. హైయర్ అథారిటీస్‌ని నువ్వు ఉంటారు. సంప్రదించగా చేస్తావు. హ్మ్. సీఐ నాగరాజు ఒక్కడే ఈ పని చేయలేదు. హ్మ్. సీఐ నాగరాజు పైన ఏసీపీ ఉన్నాడు. రోజు ఈయన రిపోర్టింగ్ ఆయన చేయాలి. హ్మ్. ఏసీపీ గారి పైన డీసీపీ గారు ఉంటారు. డీసీపీ గారి పైన ఎస్పీ గారు ఉంటారా? హ్మ్. ఎస్పీ గారి పైన సిపి గారు ఉంటారు. సిపి గారి పైన డీజీపీ గారు ఉంటారు. డీజీపీ. డీజీపీ గారి పైన మంత్రి ఉంటాడు. హ్మ్. మంత్రి పైన ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఉంటాడు. ఉంటాడు. ఉప ముఖ్యమంత్రి పైన ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి ఉంటాడు. అరే 1 బై 1 కదా ఇదంతా సిస్టమ్ కదా. సో ఇది ఒకరినొకరు పెద్ద తలకాయల నుంచే జరిగింది ఇదంతా 100% ప్రాసెస్. అంతే కదా. హ్మ్. ఇప్పుడు నిన్న కాక మొన్న మనం చూసినాం. ఒక చెట్టు కట్టేసి చిత్తూరు జిల్లాలో హ్మ్. ఒక తల్లిని ఏ విధంగా చిత్రహింసలు పెట్టి కొట్టి చంపారు. ఓకే. అరే నీకు కులం పేరు వాడుకొని రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ హ్మ్. నీ సొంత పక్కనే ఎక్కడుంది? విజయవాడ నీ గోదావరి పక్కనే ఉంది కదా. ఆ! ఒక ఆయన మంచోడా చెడ్డోడా అనేది పక్కన పెడితే ఒక మనిషిని కొట్టి చంపేటువంటి హక్కు పోలీసులకు ఎక్కడిది? అయినా ఆంధ్రాలో కుల రాజకీయాలు ఎక్కువ ఉంటాయి కదా! కులమత రాజకీయాలు ఇవన్నీ ఇప్పుడు ఆ సేమ్ సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వ్యక్తి చనిపోయినని మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా! అవును. కాపు సామాజిక వర్గం అంటుర్రు. చంపినాయన కూడా కాపాయనే అంట. చంపినాయన కూడా కాపాయనే. ఈ సీఐ నాగరాజు కూడా కాపాయనే. ఆ! కాబట్టి నేనేమంటున్నానంటే బ్రదర్, పోలీస్ ఆయనకు కులం ఉంటదా ఉండదా అనేటువంటి చర్చ వచ్చినప్పుడు హ్మ్. చట్టం తన పని తాను చేయాలి అంతే. ఆయన ఏ కులం కూడా అంటే ఇప్పుడు తన కాపాయన ఈయన కాపాయన కాబట్టి చంపినాను అంటున్నాడు. హ్మ్. అంటే కాపు కాకుండా దళితుడు అయితే ఇంకో రకంగా ట్రీట్ చేస్తాడా? హ్మ్. ఓకే. నీకు అర్థమైందా? ఈయన కాపాయన హ్మ్. కాపు కాకుండా ఇంకో దళితుడు గిరిజనుడు ఆదివాసి అంటే ఇంకో రకంగా ట్రీట్ చేస్తాడా? హ్మ్. చేయడు కదా. అవును. కాబట్టి దీనికి పూర్తి నైతిక బాధ్యత హ్మ్. ఏదైతే గాదే సాయి కృష్ణ మరణానికి పోలీసులు బాధ్యత వహించడం కాదు. ఆ హ్మ్. పోలీస్ ఆయన ఏముంటదని పైన ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసి ఇప్పుడు ఉంటాడు. అదే ఇష్యూ తెలంగాణలో జరిగితే ఈ పాటికి అగ్గి పుట్టించేటోళ్ళుగా మనోళ్ళంతా. ఈ తెలంగాణలో కొంత సామాజిక ఆ! ఉద్యమ సంఘాలు గాని, ఉంటాయి. ఉద్యమ ఉంటాయి. స్ఫూర్తి గాని ఉన్నది కాబట్టి అక్కడంటే మీరు అన్నట్టు మన మీడియా కులపోడు కొంత తక్కువ ఉంటది అక్కడ. చంద్రబాబు నాయుడు జోకడమే చూడండి. హ్మ్. ఏబిఎన్‌లో గాని, హ్మ్. ఇక్కడ ఉన్నటువంటి ఛానల్‌లో గాని, హ్మ్. వి రాధాకృష్ణ గాని చంద్రబాబు నాయుడు జోకుతాడు తప్ప అక్కడ జరిగినటువంటి ఇష్యూని ఎప్పుడు కూడా వార్తగా రాయలే. ప్రజలందరూ ఇప్పుడు ఈ రోడ్లెక్కుతారు. ఆంధ్రజ్యోతిలో గూడా దానికి సంబంధించిన ఒక వార్త గూడా రాలేదు. చంద్రబాబు నాయుడు పరామర్శించింది రాసిండు గాని, హ్మ్. సీఐ నాగరాజు కొట్టి చంపిండని ప్రజలందరూ రోడ్లెక్కితే ఆ వార్తను రాయలేదు హ్మ్. ఏబిఎన్ ఓకే. రాధాకృష్ణ. అవును. ఆ! కాబట్టి నేనేమంటున్నా అంటే చంద్రబాబు నాయుడుని జోకేటువంటి పత్రిక ఏ పత్రికో తెలుసు. చంద్రబాబు నాయుడుని జోకేటువంటి ఛానల్ ఏ ఛానల్లో మనందరికీ తెలుసు. హ్మ్. కానీ పోలీసులు చట్టాన్ని చేతిలోకి తీసుకొని అమాయకమైనటువంటి ప్రజల్ని చంపకూడదు. హ్మ్. ఇది కంప్లీట్‌గా ఇది మానవ హక్కుల ఉల్లంఘన. ఓకే. అక్కడ ఉన్నటువంటి కోర్టు కూడా చెప్పింది. అక్కడ ఉన్నటువంటి లాయర్‌లు మొత్తం రోడ్లెక్కారు. హ్మ్. పవన్ కళ్యాణ్ నువ్వు విర్రవీగిపోతున్నావు అని అంటున్నావు. రేపొద్దున నీ నీ నీకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూడా అదే రకంగా తీసుకొచ్చి కొట్టి చంపిరనుకో నువ్వు హ్మ్. సమర్థిస్తావా చెప్పు? ఓకే. వాడు రౌడీ అండి. హ్మ్. వైసీపీ రాజకీయం చేస్తుందని అంటావు నువ్వు. హ్మ్. మరి నువ్వు చెయ్యి పోయి. హ్మ్. తీసుకోండి రా. ఎవరు రాజకీయం చేయరు. ఆయన గాదె సాయి కృష్ణ ఎక్కడున్నాడో చెప్పు. ఓకే. జైల్‌లో పెట్టావా? హ్మ్. చెప్పు మరి నీ పోలీసోళ్ళని మరి. హ్మ్. కాబట్టి ఈ రకంగా బతికుండే ఛాన్స్ లేదా అసలు? లేదు బ్రదర్. కనపడట్లేదా? కాల్చి బూడిద చేసి మొత్తం ఎక్కడికక్కడ క్లోజ్ చేశారు దాన్ని. ఓకే. ఎందుకంటే ఆ తల్లి అమాయకురాలని. హ్మ్. ఒక లాయర్ సహాయంతోని ఆమె ప్రెస్ ముందుకొచ్చి ఏమంటారు కోర్ట్‌ని ఆశ్రయిస్తే గాని ఈ న్యూస్ బయటికి రాలేదు. ఓకే. మే 9వ తారీఖు జరిగింది ఈ ఇష్యూ. హ్మ్. మే 9వ తారీఖు తీసుకొని పోతే ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. ఓకే. మళ్ళా దాని తర్వాత ఈ గాదే సాయి కృష్ణని అక్కడ విజయవాడలో ఒక హోటల్‌కి తీసుకెళ్ళి అక్కడ హ్మ్. కొట్టారంట. హ్మ్. ఇలా రకరకాల వార్తలొస్తా ఉన్నాయి. ఓకే. సరే థాంక్ యూ అన్న. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. నమస్తే. థాంక్ యూ.